మహనీయుడు, విద్యాదాత, భూదాత, కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని భారత చైతన్య యువజన పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు బీసీవై పార్టీ జిల్లాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు తెలిపారు. మహనీయుడు, విద్యాదాత, భూదాత, కీర్తిశేషులు శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలని భారత చైతన్య యువజన పార్టీ తరపున ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాకినాడకు చెందిన ప్రముఖులు అందరూ కలిసి కాస్మోపాలిటన్ క్లబ్లో గౌరవనీయులు నల్లం శ్రీను అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, ప్రముఖ అడ్వకేట్ జవహర్ అలీ, అలాగే పెద్దల నాయకులు బలగం ప్రసన్న కుమార్, జనసేన నాయకులు ప్రసంగ ఆదినారాయణ, వేవర్స్ నాయకుడు పంపన రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా తదితర ఇతర నాయకులందరూ కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని, దీనికి ముందు కాకినాడ జిల్లా ప్రజలు ఒక ర్యాలీగా వెళ్లి కాకినాడ జిల్లాకు కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాల వారు, కుల సంఘాల వారు కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టడానికి కాకినాడ జిల్లాలో ప్రజలు అందరూ ముందుకు రావాలని బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, రాష్ట్ర పీఎస్సీ మెంబర్ అత్తిలి రాజు, రాష్ట్ర కమిటీ మెంబర్ రాయుడు సుధాకర్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ కర్రి గోపాలకృష్ణ, కో కన్వీనర్ అనుపోజు సత్యనారాయణ, యువ నాయకుడు పాలిపు గణేష్ బాబు, కో కన్వీనర్ చింతాకుల శ్రీనివాసరావు తదితర కమిటీ నాయకులందరూ కూడా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన కాకినాడ జిల్లా కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఆయన మళ్ళీ ఒక సూచన చేయడం జరిగింది జిల్లా కమిటీకి. మీరు ఈ భారత చైతన్య యువజన పార్టీ ఈ జిల్లా కమిటీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిందిగా ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాన్ని చేపట్టాలని, అలాగే చాలా కార్యక్రమాలు చేయాలని ఈ కమిటీ మొత్తం అంతా ఇంకా ఉన్నారు అందరూ కూడా మేమందరూ కూడా ఈ జిల్లాలో కూర్చొని నిర్ణయించుకున్నాం. దీనికి పిఎస్సి సభ్యుడు అత్తిలి రాజు గారు, జిల్లా అధ్యక్షుడైనటువంటి నేను, కన్వీనర్ అయినటువంటి కర్రి గోపాలకృష్ణ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాయుడు సుధాకర్ గారు, ఇక్కడ కోకన్నూరు అనుపో సత్యనారాయణ గారు, మా కోకన్నూరు చింతాకుల శ్రీని గారు, మేమందరూ కూడా, అలాగే మా యువ నాయకుడు పాలిపు గణేష్ బాబు అతను కూడా మాతో ఉన్నాడు. మేమందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం చేయాలనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా, ఈ రాజకీయ నాయకులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమానికి సహకారం అందించవలసిందిగా మా పార్టీ తరఫు నుంచి, భారత చైతన్య యువజన పార్టీ తరఫు నుంచి ఈ ప్రజలకి, నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి గల కారణం కాకినాడ జిల్లాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. మన జిల్లా కాకినాడ జిల్లాలో అనేక వందలాది ఎకరాల భూములు, విద్యకు సంబంధించిన స్కూల్స్ నిర్మించడంలో ఎంతో కృషి చేసిన శ్రీ మహనీయులు మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలనేది బీసీవై పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మా నాయకులు రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ జిల్లా మెహర్ నగర్లోని భాన్గుడి ఏరియాలోని మెహర్ నగర్లో రాయుడు నాగేశ్వరరావు గారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన సత్యలింగం నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలనేది బీసీవై పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి అందరూ ప్రజలు, నాయకులు, కుల సంఘాల నాయకులు, అన్ని కుల సంఘాలు అందరూ కలిసి ఉద్యమంగా మనం నడిచి ఆయన పేరు నామకరణం చేయించే విధంగా మనము ముందుకు అడుగేయాలని నేను అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను.